అలరి టీవీ ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం, శుభోదయం. ఆధ్యాత్మిక భక్తి ప్రవచనాలు సజ్జన సాంగత్యంలో భాగంగా ఈరోజు మనము చెప్పుకునే ప్రధాన అంశము మానవత్వం మాయమైపోతుందా? సమాజంలో రోజు రోజుకు మానవత్వం అడుగంటిపోతుందని చాలామంది చెప్తుంటారు. ఈ అంశాన్ని ప్రధానంగా చేసుకుని ఈరోజు మనం మాట్లాడుకుందాం. మానవత్వం కరువైపోయింది. ఎక్కడ చూసినా స్వార్థం. ఈ పని చేస్తే నాకేం వస్తుంది, ఇది ఒకరికి సహాయం చేస్తే నాకేం మిగులుతుంది, 24 గంటలు సంపాదన 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 అంటూ పరుగులు తీస్తున్నాడు నేటి ఆధునిక మానవుడు. ఇలాంటి సమయంలో మానవత్వం ఎక్కడుంటుంది? మనం రోడ్డు మీద పోతూ ఉంటాము. ఒక వ్యక్తికి ప్రమాదం జరుగుతుంది. రోడ్డు మీద ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. 100 మంది అక్కడికి చేరుకుంటారు. 100 రకాలుగా వాళ్ళు వీడియోలు తీసుకొని, సెల్ఫీలు తీసుకొని దాన్ని పోస్ట్ చేస్తుంటారు. అది వైరల్ అవుతుంది. కానీ అతనిని 108 ఫోన్ చేసి అతని ప్రాణాలు రక్షించాలని ఒక్కడూ తలడు. వాడు ప్రాణాలు పోగొట్టుకుంటాడు. ఇదా మానవత్వం? ఒకడు ఆకలితో కొట్టుమిట్టాడుతుంటాడు పక్కవాడు. మన ఇంట్లో ఫ్రిడ్జ్ నిండా పళ్ళు, కాయగూరలు అన్నీ సమృద్ధిగా ఉంటాయి. పక్కవాడు ఆకలితో బాధపడుతుంటాడు. కానీ మనము ఒక్క పూట అన్నము కూడా మనం పెట్టలేని స్థితి. ఇదే మానవత్వం? షిరిడీ సాయిబాబా ఏం చెప్పాడంటే, సబ్కా మాలిక్, అందరికీ దేవుడు ఒక్కడే అంటాడు. ఆయన తాను ప్రతిరోజు 5 గృహాల వద్దకు వెళ్ళి భిక్షము తీసుకుని వచ్చి వాటిని పశువులకు, పక్షులకు, ప్రజలకు పంచిపెడతాడు. అనంతరం ఈయన భోంచేస్తాడు. మహాభారతంలో ద్రౌపదీదేవిని వలుస్తున్న సమయంలో ధృతరాష్ట్రుడు, భీష్ముడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ ఇలాంటి కౌరవ పెద్దలందరూ ఉన్నారు. ఒక అబల ఆర్తనాదనాలు చేస్తూ నన్ను కాపాడండి, నా మానాన్ని కాపాడంటే ఒక్కడు కూడా దాన్ని ఎదుర్కొనకపోవడం మానవత్వమా? కాదు. మానవత్వం అంటే మనిషిగా చూడాలి, మనిషిని గుర్తించాలి. ఒకసారి ఒక గ్రామంలో అందరూ విడివిడిగా బతుకుతున్నారు. ఒకానొక సందర్భంలో ఆ ఊరికి పెద్ద ఉప్పెన వచ్చింది. అందరి ఇండ్లు కొట్టుకుపోయాయి. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, మరే మనం కలిసిమెలిసి ఉంటే అందరూ బతికి పట్టగా కట్టుండేవాళ్ళు కదా, మన ఇళ్ళను మనం కాపాడుకుండేవాళ్ళు కదా. కలిసి ఉండకపోవడం వలనే మనము అధోగతి పాలయ్యాము, ఎవరికి వారే యమున తీరాలాగా మనము విడిపోయాము అంటూ వాళ్ళు చింతించారు. అలాగే 4 ఎద్దులు ఏకంగా కలిసిమెలిసి అవి గడ్డి వేస్తూ ఉండేటివి. వాటిలో వాటికి ద్వేషము, అసూయ ఇలా పెరిగిపోయిన దానివల్ల 4 దిక్కులుగా పోయాయి. అవి కలిసి ఉన్న రోజులలో సింహము వాటిని తినాలని ప్రయత్నిస్తుంది. ఆ 4 ఐకమత్యంతో వాటిని ఎదుర్కొని పోరాడి తరిమేస్తాయి. కానీ వీరు స్వార్థంతో విడిపోయి ఎవరికి వారే యమునా తీరే అన్న చందాన ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఉండేదని వల్ల సింహము బలంగా వచ్చి ఒక్కొక్క జంతువుని, అంటే ఒక్కొక్క ఎద్దుని అది తిని భక్షిస్తుంది. కాబట్టి స్వార్థము మనిషిని ఎంత పతనానికైనా దిగజారుస్తుంది. మనము సమత్వం కలిగి ఉండాలి, పక్కవాడికి సహాయం చేసే గుణంగా ఉండాలి, ప్రకృతిని ప్రేమించే గుణం కలిగి ఉండాలి. ఇవి ఉంటేనే మానవత్వం. మానవత్వం మనిషిని మహనీయులుగా చేస్తుంది. దానవత్వం మనిషిని పాతాళానికి అనగదొక్కుతుంది. కాబట్టి మానవత్వం పరిమళించిన వేళ ఈ సమాజము, సువిశాలమైన భారతదేశము 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. అందుకే మహనీయులందరూ ఈ భారతదేశంలో ఉద్భవించి మానవత్వాన్ని హిమాలయ శిఖరం అంత పెద్దదిగా చేసి మనకు చూపించారు. కాబట్టి ప్రతి మనిషి కరుణ, దయ, ప్రేమ కలిగి మానవత్వంతో మనుగడ సాగించిన నాడు ఈ సమాజంలో ఆనందం వెల్లివిరుస్తుంది అనేది నా పూర్తి విశ్వాసం. ఓం తత్
సత్